So, hello guys, na Piradhe, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, రీసెంట్ అయితే మన స్మాక్ డౌన్ లో ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినారు. కరెక్టే, కానీ మీరు ఒకవేళ మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మనకు కూడా తెలిసే ఉంటుంది. నేను ముందే చెప్పినాను, అంటే రోమన్ రేన్స్ ప్రెసిడెంట్ కోసం అయితే ఒక ఫ్రీ ఏజెంట్ అనమాట. అంటే రోమన్ రేన్స్ స్మాక్ డౌన్ సూపర్ స్టార్ కాదు, రోమన్ రేన్స్ ఒక రా సూపర్ స్టార్వి కాదు. ఎందుకంటే రోమన్ రేన్స్ ప్రెసిడెంట్ ఒక ఫ్రీ ఏజెంట్. ఎందుకంటే డ్రాఫ్ట్ జరిగినప్పుడు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ కి డ్రాఫ్ట్ కానియాలి కదా, అంటే డ్రాఫ్ట్లో నుంచి అంటే ఆ డ్రాఫ్ట్లోకి వెళ్ళి రోమన్ రేన్స్ పేరు రిమూవ్ చేయించినారు కదా. సో అందుకనే రోమన్ రేన్స్ ఒక ఫ్రీ ఏజెంట్ ఉండే. ఇప్పుడు నేను ఉండేని ఎందుకు చెప్పినాను అంటే, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే మన స్మాక్ డౌన్ అంటే ఇప్పుడు మన WWE వెబ్సైట్ పైన అంటే అఫీషియల్గా స్మాక్ డౌన్ బ్రాండ్ సూపర్ స్టార్ అని వాళ్ళు లిస్ట్ చేసినారు. వాళ్ళు రోమన్ రేన్స్ కంటే ఒక అఫీషియల్గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్లా లిస్ట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ది ట్రైబల్ చీఫ్ ఇప్పుడు అంటే రోమన్ రేన్స్ ఒక ఫ్రీ ఏజెంట్ కాదు, రోమన్ రేన్స్ ప్రెసిడెంట్ కోసం ఒక స్మాక్ డౌన్ సూపర్ స్టార్. బట్ చూడండి, WWE మేబీ జస్ట్ పేరు కోసం స్మాక్ డౌన్లో అంటే స్మాక్ డౌన్ సైడ్లో పెట్టింది అనుకుంటా. బట్ మేమేం చెప్పలేము, రోమన్ రేన్స్ ఎలాంటి సూపర్ స్టార్ అంటే క్రియేటివ్ కంట్రోల్ కొంచెం ఉంటాయన్నమాట. సో వాళ్ళు కావాలంటే రాలోకి రావచ్చు, అంటే కొంచెం ఆపడం కష్టమే అనుకోండి. సో ఆ టైప్లో ఒకవేళ అంటే రోమన్ రేన్స్ ఫిక్స్ అయితే రావచ్చు కానీ, బట్ ప్రెసిడెంట్ కోసం WWE ప్రకారం నడుస్తే మాత్రము రోమన్ రేన్స్ ప్రెసిడెంట్ కోసం అయితే స్మాక్ డౌన్ సూపర్ స్టార్. ఇప్పుడు అఫీషియల్గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్, అంటే ముందు స్మాక్ డౌన్ సూపర్ స్టారే ఉండే, బట్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండే కదా, అంటే డ్రాఫ్ట్లోకి వెళ్ళి పేరు రిమూవ్ చేయించినారు. సో ఇప్పుడు డ్రాఫ్ట్ కాలే కదా, సో అందుకనే రాలోవి రావచ్చు. అంటే ఇప్పుడు ఒక ఫ్రీ ఏజెంట్ అని ఒక ట్యాగ్ ఇచ్చిన, ఫ్రీ ఏజెంట్ అని ఒక ట్యాగ్ ఉండే కదా. సో ఫ్రీ ఏజెంట్ కాదు, ఇప్పుడు రోమన్ రేన్స్ ఇప్పుడు ఏంటంటే ఒక అఫీషియల్గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్. బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రోమన్ రేన్స్కి అంటే రోమన్ రేన్స్ కావాలంటే రాలోవి రావచ్చు. అది రోమన్ రేన్స్ పైన ఉంటుంది అనమాట. అంటే స్టోరీ లైన్లో ఒకవేళ రాలో వెళ్ళాలంటే రాలో రావాలని ఇలాంటి ఏమైనా స్టోరీ లాంటి ఏమైనా అవసరం పడితే మాత్రం రోమన్ రేన్స్ మేబీ ఫ్యూచర్లో రాలో కనిపించచ్చు. బట్ ప్రెసిడెంట్ కోసం అయితే ఒక స్మాక్ డౌన్ సూపర్ స్టార్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మ్యాచ్ అఫీషియల్ గురించి. అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే అంటే మన స్మాక్ డౌన్ ఎండింగ్లో రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. అండ్ ఆ కాంట్రాక్ట్ పైన ఏమైనా రాసి ఉండే అంటే, మన జేకబ్ ఫాటు అండ్ సోలో సికోవా వర్సెస్ రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ బ్యాడ్ బ్లడ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అని ఆ కాంట్రాక్ట్లో రాసి ఉండే. అండ్ మన సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేసినారని మన నిక్ ఆల్రెడీ చెప్పినారు, అంటే రీసెంట్ స్మాక్ డౌన్ చెప్పేసినారు. అండ్ ఎండింగ్లో మన కోడీ అండ్ రోమన్ రేన్స్ సైన్ చేసినారు. ఇదంతా మీరు చూసినారు, కానీ మ్యాచ్ ఇంకా అఫీషియల్ కాలే కదా, అంటే WWE ఇంకా అఫీషియల్ చేయలే కదా. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అంటే స్మాక్ డౌన్ అయిపోగానే స్మాక్ డౌన్ అంటే లో డౌన్లోనే మన WWE ఏం చేసింది అంటే, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఈ మ్యాచ్ని అఫీషియల్ చేసింది. ఎస్, ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. ఇది అఫీషియల్ పోస్టర్ అనమాట. అంటే అఫీషియల్ అంటే మరీ అఫీషియల్ కాదు, అంటే ఇప్పుడు ఇంకో పోస్టర్ వస్తుంది అనమాట, కానీ ఇది ఫస్ట్ పోస్టర్. సో ఇప్పుడు ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. రోమన్ రేన్స్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్యలో మనకి బ్యాడ్ బ్లడ్లో ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు జరగబోతుంది ఏందో నేను ఆల్రెడీ నిన్ననే ఒక సెకండ్ వీడియోలో నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ ఆ వీడియో పైన మీలో చాలా మంది చాలా ప్రేమ చూపించినారు, చాలా మంచి లైక్ చేసినారు. సో అందుకని థ్యాంక్స్ బాస్. అండ్ ఇంకోటి ఏంటంటే, రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత జస్ట్ 12 అవర్స్లోనే, అంటే ఇప్పుడు 24 గంటలు అయిపోయినాయి, బట్ జస్ట్ 12 అవర్స్లోనే అంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేయగానే జస్ట్ 12 గంటల్లోనే 55 మిలియన్ వ్యూస్ వచ్చినాయంట మన WWEకి. అంటే మొత్తము ఆల్ ఓవర్ అంటే మన WWE సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ అకౌంట్స్ కలిపితే మొత్తము 55 మిలియన్ ఓన్లీ 12 అవర్స్లో అంట. అండ్ ఇప్పుడు 24 గంటలు అయిపోయింది. సో అప్డేట్ వచ్చేస్తుంది అనమాట. సో నిజంగా చాలా గ్రేట్. అంటే 55 మిలియన్ అంటే రాగానే అడుగు పెట్టగానే 12 అవర్స్, జస్ట్ 12 అవర్స్లో 55 మిలియన్ వ్యూస్ అంటే అది మామూలు మాట కాదు. ఓకే, సో అండ్ ఇంకా చాలా ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు రోమన్ రేన్స్ అంటే మన కోడీ రోడ్స్ అంటే ఇప్పుడు ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయబోతున్నారు. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఇప్పుడు ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, అది చాలా అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. సో ఈ మ్యాచ్ పైన అయితే మనకి ఒక రూమర్ వచ్చిందండి, ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అది మనకి రూమర్ వచ్చిందనమాట. సో ఆ రూమర్ గురించి నేను అందరికీ ఈ వీడియో లాస్ట్లో అప్డేట్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయన్నమాట, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో ఆ అప్డేట్స్ నేను ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనం మాట్లాడదాము మన లెజెండ్ మన కట్ యాంగిల్ గురించి. బాస్, రీసెంట్లీ మన కట్ యాంగిల్కి అడిగినారు, అంటే మీరు ఫ్యూచర్లో WWEలో ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేస్తారా, మరొకసారి ఫైట్ చేస్తారా అని మన కట్ యాంగిల్కి అడిగినప్పుడు కట్ యాంగిల్ ఏమని చెప్పినారంటే, చూడండి, ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో కొంచెం ఫైట్ చేయడం కష్టమే అనుకోండి, బట్ నెవర్ సే నెవర్,
కానీ చూడండి ఇప్పుడు మేము చెప్పలేము అంటే ఇప్పుడు కొంచెం ఫైట్ చేయడం కష్టం, బట్ నెవర్ సే నెవర్ అని చెప్పేసి అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా మంచి ఆఫర్ ఇస్తే చూద్దాం ఇన్ ఫ్యూచర్ అన్నట్టు మాట్లాడేసినారు. అండ్ ఇంకోటి ఇక్కడ మెయిన్ ఏంటంటే కట్ యాంగిల్ ఇక్కడ రిటర్న్ తీసి చేసినారు, కానీ ఒక మేనేజర్లా అంటే మన షాడ్ గేబుల్ అంటే ది అమెరికన్ మేడ్ టీమ్ ఇప్పుడు చాలా జబర్దస్త్గా వాళ్ళు పేరు సంపాదిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ కట్ యాంగిల్ లాగా ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సక్ అంటున్నారు కదా, సో అందుకనే కట్ యాంగిల్ రిటర్న్ తీసి చేసినారు. కట్ యాంగిల్ అంటే షాడ్ గేబుల్ టీమ్కి మేనేజ్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో అని మన కట్ యాంగిల్ చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ నిజంగానే కట్ యాంగిల్కి తీసుకొచ్చి అంటే మన షాడ్ గేబుల్ టీంతో అంటే మన షాడ్ గేబుల్ టీంలో చూపిస్తే మంచిగా ఉంటుంది అంటే షాడ్ గేబుల్ టీమ్కి అంటే ది అమెరికన్ మేడ్కి మేనేజ్ చేస్తే మంచిగా ఉంటుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మీరు అడుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి. బాస్ మీరు చాలామంది క్వశ్చన్ అడిగారు నాకు, అని అసలు ఈ కెవిన్ ఓవెన్స్ ఒక హీల్ సూపర్ స్టారా లేదంటే ఫేసా? ఎందుకంటే కోడీ రోడ్స్ రీసెంట్లీ ఫ్యూడ్లో కనిపించినప్పుడు కెవిన్ ఓవెన్స్ మనకి లైట్గా కొంచెం హీల్లా కనిపించినాడు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హీలా ఫేస్ అని అడిగినారు. సో చూడండి బాస్, నేను మందికి ముందే చెప్పినాను కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి, కానీ స్టిల్ మన కెవిన్ ఓవెన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్. అండ్ నేను మందికి ముందే చెప్పేస్తాను మన ఛానల్లో అంటే ఏదో కోడీ రోడ్స్ ఫ్యూడ్లో కనిపిస్తున్నారు కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూ కావాలని ఈ టైప్లో కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేయొచ్చు అని ఈ టైప్లో టీచ్ చేస్తుంది అనుకుంటే, ఎందుకంటే ఆ మ్యాచ్లో ఫ్యాన్స్ అందరికీ ఇంట్రెస్ట్ రావాలి కదా. ఇప్పుడు కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తున్నారు కెవిన్ ఓవెన్స్, సో అలాంటప్పుడు ఆ మ్యాచ్లో ఇంట్రెస్ట్ రావాలి కదా. సో అందుకని మేబీ కావాలనే కెవిన్ ఓవెన్స్తో హీల్ టర్న్ టీచ్ చేపిస్తుంది అనుకుంటే మేబీ ఇది ఒక చిన్న గేమ్ అనుకుంటా అని చెప్పినాను. అండ్ సేమ్ అదే జరిగింది, బట్ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే ప్రెజెంట్ కోసం అయితే కెవిన్ ఓవెన్స్ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ స్టిల్, బట్ ఇన్ ఫ్యూచర్లో కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేయొచ్చు. అండ్ హీల్ టర్న్ అంటే గుర్తొచ్చింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ బాస్. ఎస్ అంటే మనకి ఫస్ట్ నుంచి ఒక రూమర్ వస్తుంది అంటే మేబీ కెవిన్ ఓవెన్స్ కంటే ముందు మన ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేయొచ్చు అని. అండ్ బాస్ మళ్ళొక్కసారి ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ పైన రూమర్స్ వస్తున్నాయి, ఎందుకంటే రీసెంట్ టైంలో ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ లేదా చాలా మ్యాచెస్ ఓడిపోతున్నాడు బాస్. అంటే ఇది మాల్ మాట కాదు, ర్యాండీ ఆర్టన్ అంటే 20 సంవత్సరాలు అయిపోయినాయి మన ర్యాండీ ఆర్టన్కి. అండ్ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కనిపిస్తున్నారంటే అంటే రెగ్యులర్గా ఫైట్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఇంకెవరుగా ర్యాండీ ఆర్టన్ అనేమాట, ఒక లెజెండ్ అనేమాట మన ర్యాండీ ఆర్టన్. అండ్ ఇలాంటి సూపర్ స్టార్కి మన డబ్ల్యూడబ్ల్యూ నిజం చెప్తున్నాను కోసం ర్యాండీ ఆర్టన్ బుకింగ్ నాకు నచ్చడం లేదు తెలుసా. అంటే ర్యాండీ ఆర్టన్కి అంటే మీరు ర్యాండీ ఆర్టన్ వర్సెస్ పెద్ద సూపర్ స్టార్ మధ్యలో మ్యాచ్ బుక్ చేసిన, టైటిల్ మ్యాచ్ బుక్ చేసిన, చిన్న సూపర్ స్టార్ మధ్యలో మ్యాచ్ బుక్ చేసిన, బట్ ర్యాండీ ఆర్టన్కి కొంచెము విన్ ఇవ్వాలి బాస్. అంటే ర్యాండీ ఆర్టన్ ఊకి ఓడిపోతే మంచిది కాదు కదా. సో ర్యాండీ ఆర్టన్కి మీరు ఏ మ్యాచ్లో బుక్ చేస్తున్నారు ఏదో సంబంధం లేదు, బట్ ర్యాండీ ఆర్టన్కి కొంచెం మంచిగా బుక్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను. చాలా మంది ఫ్యాన్స్ డిమాండ్ తెలుసా ర్యాండీ ఆర్టన్ కొంచెం మంచిగా బుక్ చేయాలని. సో ర్యాండీ ఆర్టన్కి ఇప్పుడు కొంచెం మంచిగా బుక్ చేద్దామని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు మంచిగా బుక్ చేయాలంటే ర్యాండీ ఆర్టన్ హీల్ టర్న్ చేయాల్సిందే, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ర్యాండీ ఆర్టన్కి హ్యాజ్ ఎ హీల్ లైక్ చేసినారన్నమాట. అండ్ ర్యాండీ ఆర్టన్ చాలా సంవత్సరాల వరకు ఒక డెకేడ్ వరకు హీల్ ఉన్నారన్నమాట. సో అందుకనే ప్లాన్ చేస్తున్నారంట, కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. సో చూద్దాం ర్యాండీ ఆర్టన్ చాలా తొందరలోనే హీల్ టర్న్ చేస్తే మంచిగా ఉంటుంది బాస్. ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ సోషల్ మీడియా ద్వారా ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే మనకి మళ్ళొక్కసారి అంట రాలో మన గాడ్జిలా వర్సెస్ కాంగ్ మ్యాచ్ అంటే మన బ్రాన్సన్ రీడ్ వర్సెస్ బ్రాన్ స్ట్రౌమన్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అంట. రీసెంట్లీ నేను నైటే సోషల్ మీడియాలో అంటే ఒక అనౌన్స్మెంట్ చేసిన అనమాట. ఈ రాలో మనకి ఇప్పుడు ఈ నెక్స్ట్ రా వస్తుంది కదా, సో ఈ రాలో అంట మనకి మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ బ్రాన్ స్ట్రౌమన్ మధ్యలో మళ్ళొకసారి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. సో లాస్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు బ్యాక్ స్టేజ్ మొత్తం రచ్చ అయిపోయింది, కార్ అద్దాలు అవన్నీ పలిపోయినాయి. సో ఇప్పుడు ఈసారి మళ్ళొకసారి మ్యాచ్ జరిగితే మేబీ రింగ్లో ఏమైనా పెద్ద ధమాకా కావచ్చు గైస్, మేబీ ఏం చెప్పలేము. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డామినిక్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. సీఎం పంక్ అయితే వస్తున్నారు, సీఎం పంక్ ముందే అడ్వర్టైజ్ ఉండే, సో సీఎం పంక్ నెక్స్ట్ రాలో వస్తారనమాట. సో ఇదంతా చిన్న అనౌన్స్మెంట్ చేసినారనమాట మన ఆడమ్ పియర్స్. బట్ ఈ అనౌన్స్మెంట్లో ఒక మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అది ఏంటంటే బ్రాన్సన్ రీడ్ వర్సెస్ బ్రాన్ స్ట్రౌమన్. సో నిజంగా ఈ మ్యాచ్ కోసం అయితే వెయిట్ చేస్తాను కోసం, ఎందుకంటే మామూలుగా ఉండదు ఈ మ్యాచ్. నెక్స్ట్ రా కొంచెం కిరాక్ ఉంటాయన్నమాట. అండ్ అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే రీసెంట్లీయే మన స్పాక్ డౌన్లో మన అలెక్సా బ్లెస్ రిటర్న్ టీజ్ అయిందా, ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన నికోల్ ఈజ్ ది బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు స్పాక్ డౌన్లో మనకి అంటే ఒక చిన్న లోగో మీకు కనిపిస్తుంది కదా, సైడ్లో ఒక లోగో కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ఎక్కువ మన వైట్ 6 ఫ్యామిలీ
అలెక్సా బ్లెస్ అంటే ఇది ఎక్కడో టీజ్ అవుతుంది అన్నమాట. సో ఇది వైట్ 6 ఫ్యామిలీ స్మాక్ డౌన్లో వస్తుందా అని ఆ టైప్లో టీజ్ చేస్తున్నారా, లేదంటే మన అలెక్సా బ్లెస్ లేదంటే మన స్మాక్ డౌన్లో వస్తుందని ఈ టైప్లో టీజ్దా మేమేం చెప్పలేము. బట్ ఇది ఎక్కడో వైట్ 6 ఫ్యామిలీతోనే ఏదో కనెక్షన్ ఉందన్నమాట, ఏదో ఉంది. సో మేమేం చెప్పలేము. బట్ కొన్ని రూమర్స్ వస్తున్నాయి, అలెక్సా బ్లెస్ అంటున్నారు లేదంటే వైట్ 6 అంటున్నారు. సో చూద్దాం. కానీ స్మాక్ డౌన్లో మాత్రం మన వైట్ 6 ఫ్యామిలీది ఏదో ఒక కనెక్షన్ చూపించినారు, ఒక చిన్న టీజ్ మాత్రం మనకి చూపించినారు, చాలా క్లియర్లీ కనిపించింది. ఓకే, అండ్ టీజ్ అంటే గుర్తు వచ్చింది మన జిలా పాటు చాలాసార్లు టీజ్ చేస్తూనే ఉంటారు. అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఏమైనా సాలిడ్గా ఏమైనా జరిగింది అనుకోండి, అంటే బ్లడ్ లైన్లో ఏమైనా పెద్ద తమాషా ఏమైనా జరిగితే అప్పుడే ఇమీడియట్ సోషల్ మీడియాలో జిలా పాటు టీజ్ చేస్తాడు, ఏదో ఒక టీజ్ చేస్తాడు అనమాట. సో మీరు వచ్చి మీ స్క్రీన్ పైన జిలా పాటు కొంచెం ఈ టైప్లో అంటే ఇది మన ఒక టైం అనేది ఒకటి టీజ్ చేసినారు అనమాట. సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే జిలా పాటు మన స్మాక్ డౌన్లో మన డబ్ల్యూడబ్ల్యూలో ది బ్లడ్ లైన్లో ఏమైనా సాలిడ్గా ఏమైనా జరిగితే అప్పుడే టీజ్ చేస్తున్నారు. సో ఇది అసలు దీని అర్థం ఏంటంటే ఊరికే టీజ్ చేసి ఏంటంటే ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ అదంతా హైప్ మొత్తం తగ్గిపోతుంది అనమాట. సో అందుకు ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్ బాస్, అండ్ అది ఏంటంటే ఏదో ఒక రోజు మన జిలా ఫాటు మన డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తాడు. రీసెంట్లీ మన జేకబ్ ఫాటు జిలా ఫాటుతో ఒక ఫోటో బి షేర్ చేసినాడు. టైమ్ స్లోలీ దగ్గర వస్తుంది. సో మన జిలా ఫాటు ఇన్ ఫ్యూచర్లో మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. కానీ ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే జిలా ఫాటు న్యూ బ్లడ్ లైన్లో వస్తారా లేదంటే మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో అడుగు పెడతారా, అదే చూడాలి. బట్ జిలా ఫాటు బి టైం అంటే దగ్గర పడ్డాదన్నమాట. సో ఇప్పుడు ఇంకెవరెవరు రావాలంటే మన జిలా ఫాటు రావాలి, అండ్ మన ఠాలా టొంగా బి రావాలంటే హీకులియో అనమాట. సో ఠాలా టొంగా బి రావాలన్నమాట. సో ఇంకా చాలా ఉంది. సో స్లోలీ ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించడం స్టార్ట్ అవుతారు. సో చాలా తొందరలోనే కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ గురించి. అండ్ బాస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన రోమన్ రేన్స్ ఈ ఫోటో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది అనమాట సోషల్ మీడియా. అంటే రీసెంట్లీ స్మాక్ డౌన్ బ్యాక్ స్టేజ్ అనమాట ఈ ఫోటో. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రేన్స్ ఈ మధ్యలో అంటే ఫ్యాన్స్ చాలా కలుస్తున్నారు, అంటే చిన్న ఫ్యాన్స్ ఎస్పెషల్లీ చిన్న ఫ్యాన్స్ చాలా కలుస్తున్నారు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు అంటే అలా ఫేక్ లవ్ ఉండదు అనమాట, అలా ప్రేమ అంటే వాళ్ళు చూపించే ప్రేమ నిజం ఉంటే. సో అందుకే రోమన్ రేన్స్ ఎక్కువ ఏంటంటే చిన్నపిల్లలతో కలుస్తారు అనమాట. అండ్ అంతేకాదు ఎస్పెషల్లీ అంటే చాలామంది చిన్న పిల్లలకి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కదా. సో అలాంటి పిల్లలతో కలుస్తున్నారు అనమాట రీసెంట్లీ రోమన్ రేన్స్. సో అందుకని సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. సో మీకు ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు వీళ్ళు చాలామందికి ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ అయిపోతే ఇప్పుడు నేను ఫ్యూచర్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరగదా, అంటే రోమన్ వర్సెస్ కోడీ పార్ట్ 3 మనకి ఫ్యూచర్లో చూడడానికి దొరకదా అని వీళ్ళు చాలామంది క్వశ్చన్ అడిగినారు నాకు నైట్ మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో. సో చూడండి బాస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మనకి పార్ట్ 3 కంపల్సరీ చూడడానికి దొరుకుతుంది. అంటే ఇన్ ఫ్యూచర్ వీళ్ళ మధ్యలో మనకి మళ్ళీ ఒకసారి ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్ అంటే ఏదో మామూలు మ్యాచ్ కాదు కదా, రసల్మేనియా లెవెల్ మ్యాచ్ కాదు. సో అందుకని ఇప్పుడే వాళ్ళు అంటే డైరెక్ట్గా మ్యాచ్ బుక్ చేయలేరు. సో బుక్ చేస్తారు ఇన్ ఫ్యూచర్లో, ఏదైనా మంచి ప్రీమియర్ లైవ్ ఉంటే బుక్ చేసినా బుక్ చేయొచ్చు, లేదంటే రసల్మేనియా కోసం బుక్ చేసినా బుక్ చేయొచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఇది మాత్రం కన్ఫర్మ్ అంట. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మళ్ళీ ఒకసారి మనకి ఒక మ్యాచ్ అంటే మనకి ఇలా మధ్యలో పార్ట్ 3 మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, ఇది మాత్రం కన్ఫర్మ్. అంటే ఎంత ట్యాగ్ టీంలో కనిపించినా ఎంత స్టోరీ లైన్లో ఏమేమో చేసినా ఏం జరిగినా సరే ఇన్ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మనకి మళ్ళీ ఒకసారి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. అంటే వీళ్ళు చాలా మంది టెన్షన్ తీసుకున్నారనమాట, అంటే రోమన్ వర్సెస్ కోడీ మధ్యలో మళ్ళొకసారి మ్యాచ్ జరగదా అని అనుకున్నారు. కానీ అంటే ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ మ్యాచ్ కంపల్సరీ ఫ్యూచర్లో జరుగుతుంది బాస్. ఓకే, అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి. అంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా నేను, అంటే ఈ వీడియో ఎండింగ్లో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే అఫీషియల్ అయిపోయింది. రోమన్ రేన్స్ కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఒక కిరాక్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది కదా. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అండ్ ఈ మ్యాచ్ పైన మనకి రూమర్స్ అయితే వచ్చినాయి బాస్. అండ్ చూడండి ఇంకా బెట్టింగ్ ఓట్స్ అయితే రాలేదు. ఓకే, అంటే కొన్ని ఫేక్ సైట్స్ ఉంటాయి సోషల్ మీడియాలో, ఆ ఫేక్ సైట్స్ పైన అంటే ఫేక్ బెట్టింగ్ ఓట్స్ చూపిస్తారు. బట్ నేను ఎక్కడి నుంచి చూస్తాను ఇంకా ఆ సైడ్ నుంచి అయితే బెట్టింగ్ ఓట్స్ రాలేదన్నమాట. అండ్ మన బెట్టింగ్ ఓట్స్ ఎంత ఒరిజినల్ ఉంటే మీకు తెలుసు అనమాట. సో మనం చాలాసార్లు మన బెట్టింగ్ ఓట్స్ ఎక్కువ ఫెయిల్ కావాలంటే 90% 99% కరెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన సైడ్ నుంచి అయితే ఇప్పుడు
ఇప్పుడు మన సోర్స్ నుంచి అయితే ఇంకా బెట్టింగ్ కోడ్స్ రాలేదు, బట్ ఒక రూమర్ మాత్రం వచ్చింది గైస్. అండ్ ఆ రూమర్ అంటే మీరు షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ మ్యాచ్ కదా, సో ఈ ఫస్ట్ మ్యాచ్లో రోమన్ రేన్స్ ఓడిపోతారంట. ఎస్, అంటే ఇది కొంచెం షాకింగ్ రూమర్, బట్ ఏం చేద్దాం, ఈ రూమర్ మాత్రం వస్తుంది. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు మన బ్యాడ్ బ్లడ్లో రోమన్ కోడీ రోడ్స్ అంటే వీళ్ళిద్దరు ట్యాగ్ టీంలో ఫైట్ చేయబోతున్నారు కదా, సో ఈ మ్యాచ్లో వీళ్ళు ఓడిపోతారని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎందుకంటే ఇప్పుడు సోలో సికోవాకి కొంచెం మంచిగా చూపించాలంటే సోలో సికోవా గెలవాల్సిందే. అండ్ జేకబ్ ఫాటు ఏంటంటే మన జేకబ్ ఫాటు కొంచెం కిరాక్గా బుక్ చేస్తున్నారు, సో జేకబ్ ఫాటుకి పిన్ చేయడం కొంచెం కష్టం అనమాట. కోడీ రోడ్స్ ప్రెసిడెంట్ కోసం ఛాంపియన్. అండ్ రోమన్ రేన్స్ అనమాట కాదు, ఇప్పుడు రిటర్న్ చేసినాడు. అసలు మేనియాలో ఫైట్ చేసినాడు లాస్ట్ టైము. అండ్ ఇప్పుడు రిటర్న్ చేసినప్పటి నుంచి ఇది ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది, ఒక అఫీషియల్ ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది అనమాట. సో రోమన్ బి ఓడిపోవడం కొంచెం కష్టం అనుకోండి, పినయ్. బట్ ఏంటంటే రూమర్స్ ఏమంటున్నాయంటే రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ అంటే ఇలా టీం ఓడిపోతుందంట బ్యాడ్ బ్లడ్లో. సో నిజంగా షాకింగ్ రూమర్ అనమాట. సో మనం బెట్టింగ్ కోడ్స్ కోసం కొంచెం వెయిట్ చేయాలి అంటే చూద్దాం. అంటే ఇప్పుడు బెట్టింగ్ కోడ్స్ రాగా నేను అందరితో షేర్ చేస్తాను అనమాట. సో బెట్టింగ్ కోడ్స్ ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. బట్ రూమర్స్ మాత్రము సోలో అండ్ జేకబ్ ఫాటుకే సపోర్ట్ చేస్తున్నాయి, రోమన్ అండ్ కోడీ సపోర్ట్ చేస్తలేరు. రూమర్స్ ప్రకారం అయితే రోమన్ రేన్స్ అండ్ కోడీ రోడ్స్ అంట ఈ మ్యాచ్లో ఓడిపోతారంట. అండ్ గాయస్ చూడండి, ఇప్పుడు ఇదైతే ఒక బ్యాడ్ రూమర్ అనుకోండి, బట్ నేను మీ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ బి ఇస్తాను. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే బాస్, మన రోమన్ రేన్స్ సర్వైవర్ సిరీస్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ నేను మీ అందరికీ నిన్ననే చెప్పినాను టికెట్స్ ఇంత ఫాస్ట్గా ఎందుకు సేల్ అవుతున్నాయి అంటే మన సర్వైవర్ సిరీస్ టికెట్స్ చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి కదా. సో దాని ఇంకా రీజన్ ఏందో నేను మీ అందరికీ వీడియో లాస్ట్లో చెప్తానని నిన్న చెప్పినాను. బట్ నేను ఆ వీడియో లాస్ట్ ఎన్నికో నేను ఎక్కడికి వెళ్ళిపోయినా అంటే ఏమో అంటే మనం మాట్లాడడం నా మనసు మాట చెప్పినా అనమాట. చాలా చెప్పినా నిన్న నేను మన ఒక సెకండ్ వీడియోలో. వీళ్ళు చాలామందికి ఆ వీడియో నచ్చింది, చాలామంది లైక్ చేసినారు, మంచి మంచి కామెంట్ చేసినారు. సో చాలా థ్యాంక్స్, ఎవరో లైక్ చేసినారు, ఎవరో కామెంట్ చేసినారు, అలాగే థ్యాంక్స్ బాస్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సర్వైవర్ సిరీస్ గురించి మాట్లాడితే సర్వైవర్ సిరీస్ది టికెట్స్ ఇంత ఫాస్ట్గా ఎందుకు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అంటే టికెట్స్ ఓపెన్ చేయగానే 15,000 టికెట్స్ ఇంత ఫాస్ట్గా ఎందుకు సోల్డ్ అవుట్ అయినాయి అంటే రోమన్ రేన్స్కి సర్వైవర్ సిరీస్లో అఫీషియల్గా అడ్వర్టైజ్ చేస్తున్నారు. అంటే ముందే అందరికీ ఐడియా ఉండనమాట. అంటే వార్ గేమ్స్ మ్యాచ్ అంటే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మనకి సర్వైవర్ సిరీస్లో చూడడానికి వస్తాయని ముందే అందరికీ ఐడియా ఉంది, బట్ అఫీషియల్గా అడ్వర్టైజ్ చేయలే కదా. సో రోమన్ రేన్స్కి తాను అఫీషియల్గా సర్వైవర్ సిరీస్ కోసం అయితే అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో అందుకనే టికెట్స్ సేలింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది ఒక రీజన్ అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను Q&A వీడియో చేస్తాను చెప్పినాను, బట్ నాకు ఏంటంటే ఇప్పుడు నేను Q&A వీడియో చేస్తే నేను మన ఈ మెయిన్ ఛానల్ నేను వీడియో అప్లోడ్ చేయలేను అనమాట. ఎందుకంటే నాకు ఒక్క వీడియో చేయడానికి నాకు 4 నుంచి 5 అవర్స్ పడుతుంది అనమాట. అంటే మన వీడియోస్ అంటే చిన్నగా ఉండే మన వీడియోస్ కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట. అండ్ ఎంత పెద్ద వీడియో ఉంటుందో అంత అంటే టైం అయితే అనమాట ఎడిట్ చేయడానికి. సో నాకు ఒక్క వీడియో చేయడానికి 4 నుంచి 5 అవర్స్ పడుతుంది. సో ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసేంత వరకు మేబీ 7-7:30 కావచ్చు. అండ్ మీరు ఒకవేళ ఈరోజు నైటే మీకు 10:30 అయినా సరే 11 అయినా సరే మీకు ఈరోజు నైటే Q&A వీడియో కావాలి మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన, మీకు ఈరోజే Q&A కావాలంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేయగానే మన Q&A వీడియో నేను చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ లేదన్నా రేపు అప్లోడ్ చేసినా పర్లేదు అంటే నేను రేపు మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన మన Q&A వీడియో బ్రాక్ లెస్నర్ స్పెషల్ Q&A వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు ఎవరెవరు ఇంకా నాకు క్వశ్చన్స్ అడగలేదో బ్రాక్ పైన, ఎస్పెషల్లీ నాకు బ్రాక్ పైన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ Q&A వీడియో అంటే మన రాధ్యాడ్ గేమర్ ఛానల్ పైన మన బ్రాక్ లెస్నర్ స్పెషల్ Q&A వీడియో అనమాట. సో దానిపైన అంటే ఇప్పుడు ఆ Q&Aలో బ్రాక్ గురించి మనం ఎక్కువ మాట్లాడితే మంచిగా ఉంటుంది. సో అందుకని కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా మీ మనసులో ఉంటే మీరు #రాధ్యాడ్ అని రాసి అడగండి. ఎందుకంటే అది ఒక నార్మల్ కామెంట్ కాదు, అది Q&A కామెంట్ అని నాకు అర్థమవుతుంది. సో మీరు #రాధ్యాడ్ అని రాసి మీ మనసులో ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంటే మీరు అడగండి బాస్. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.